ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచి తమ భారమునంతా మోపి నిశ్చింతగా ఉంటారో, కొంతమంది తమ కష్టము, భారము, శ్రమ యావత్తును ఆయన మీద మోపమని ఆయనే చెప్తే, లేదులే ప్రభువా, నా పాపాలే భారం, మళ్ళీ నా కష్టాలు కూడా నీకెందుకని వాళ్ళ కష్టాలు, ఇబ్బందులన్నీ గుండెలో భారంగా, హృదయంలో భారంగా వాళ్ళే పెట్టుకొని సతమతం అవుతూ ఉంటారు. కానీ ఎవరైతే విశ్వాసముతో ఏది జరిగినా నా దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యంతో అడుగు వేసే వాళ్ళను ఆయన తన బాహువుతో పట్టుకొని ఎన్నటికీ వదిలిపెట్టడు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి, నాకు తెలిసిన ఒక అన్న. ఆయన మంచి త్రాగుబోతుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారా అని అడగొద్దు. అంటే తాగుబోతనంలో PhD చేసిన ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన త్రాగుడికి ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా, కట్టుకున్న భార్యను పట్టించుకోకుండా, త్రాగుడు వ్యసనానికి బానిస అయిపోయి ఇంచుమించుగా 2,30,000 రూపాయలు 10 రూపాయల వడ్డీకి అప్పు చేశాడు త్రాగుడు వ్యసనంలో ఉన్నప్పుడు. ఆ వడ్డీ కాస్త పెరిగి చివరికి 10,30,000 రూపాయలు అయింది. ఎంత అయిందండి? నా మాటలు మీకు స్పష్టంగా ఉన్నాయా? ఇతనేంటి మళ్ళీ ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాడు అన్నట్టు ఏం లేదుగా? అందరూ వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. జాగ్రత్తగా వినండి. యథార్థ సంఘటన ఇది. ఎన్ని లక్షల అప్పు అయిందండి? 10 లక్షల అప్పు అయింది. 10,30,000 రూపాయల అప్పు. ఆ తాగుడు వ్యసనం నుంచి దైవజనులు షాలేమన్న వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యసనం నుంచి బయటపడి రక్షణ పొందుకున్నాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, తన అప్పుల విషయమై దేవుని వేడుకొనటం, ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆ సోదరుడు, ఆ అన్న. అయితే ఓ రోజు ఆయనకి ఇంట్లో తినటానికి తిండి ఉండదు. బయటికి వెళ్ళి పని చేద్దామన్నా పని దొరకని పరిస్థితి. అప్పు ఇచ్చిన ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చి, రే ఎక్కడున్నావు నువ్వు, బయటికి రా అంటే ఈ సోదరుడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అయ్యా చెప్పండి అన్న, ఎప్పుడు అప్పు తీసుకున్నావు? నువ్వు తీసుకున్న అప్పుకి వడ్డీయే 10,30,000 అయింది. సిగ్గుందంటరా నీ బతుక్కి? సిగ్గుందా? ఎంతోమందిని చూశాను రా, నీలాంటి పనికి మాలిన వాడిని, వెధవని నేను చూడలేదు. ఎందుకు నీ బతుకు? అప్పు తీర్చరా అంటే ఆ సోదరుడి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మౌనంగా చూస్తూ ఉన్నాడు, చేతులు కట్టుకొని. సమాజం అందరూ వెళ్తూ ఉన్నారు, వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు, అందరూ ఈ ఇద్దరిని చూస్తూ ఉన్నారు. అతను మాట్లాడి ఈ సోదరుడు నుంచొని ఉన్నాడు కదండి, అప్పు కట్టలేను అనే మాట చెప్పేసరికి మొఖాన ఉమ్మూసాడు. ఏం చేశాడండి? ఒక్కసారి ఆలోచించండి. అప్పు తీసుకున్నవాడు మర్యాదగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? మర్యాదగా మాట్లాడతాం. కానీ అప్పు కట్టలేనందుకు మొఖాన ఉమ్మూసి దేని కిందైనా పడి చావరా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ అవమానం ఆ సోదరుణ్ణి ఎంతో కలచివేసింది. నొచ్చుకున్నాడు హృదయంలో. సరాసరి దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేశాడు. దేవా, నేను నమ్ముకున్న వారికి నీవే ఆశ్రయం అని చెప్పావు కదా. నేను నా వ్యసనాల నుంచి బయటకు వచ్చి నీవే నిజమైన దేవుడవు, నీవు నా కష్టాల నుంచి నన్ను బయటేస్తావని, నీవే దిక్కని నిన్ను ఆశ్రయించాను. నాకు ఇంకెవరయ్యా ఆశ్రయం ఈ భూమి మీద? నాకెవరూ లేరు. నా గోడు విని నా బాధ చెప్పుకోవటానికి, నేనున్న ఈ పరిస్థితి నుంచి నన్ను బయటేయటానికి నాకు దిక్కెవరో లేరయ్యా. నాకు దిక్కు ఆశ్రయం ఏదైనా ఉందంటే అది నువ్వే
అని చెప్పి మోకాళ్ళుని ఏడుస్తున్నాడు. మరి అంతే కదండి, రోడ్డును పోతా మన వైపు ఉమ్మితేనే మనం తట్టుకోలేం. వెంటనే వాడిని తిడతాం, బుద్ధి లేదా నీకు, మనిషివి ఇంతున్నావు, బుద్ధి లేదా నీకు, జ్ఞానం లేదా నీకు అని తిడతాం. అటువంటిది మొఖాన ఊసిపోయాడంటే ఎంత అవమానం అండి. అది వచ్చాడు, మోకాళ్ళేసి ఏడుస్తున్నాడు. దేవా, అతను టైం పెట్టాడు. ఇంకొక 15 రోజుల్లోగా నా అప్పు తీర్చకపోతే నీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటేసి నేను బజారు పాలు చేస్తానురా అని చెప్పి అతను వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సోదరుడు ఏం చేయాలో అర్థం కాల, ఎటు పోవాలో అర్థం కాల, దిక్కుతోచని పరిస్థితి. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్దామంటే నువ్వు తాగి నువ్వు అప్పులు చేసుకొని మా వైపు చూస్తావేంట్రా అంటారేమో అని భయం. ఇంకా అతని దిక్కు ఆశ్రయము ఏసే అయ్యాడు. వచ్చాడు. అతను ఏం చేశాడంటే అండి, 15 రోజులు అని చెప్పాడు కదా. ఎన్ని రోజులు అని చెప్పాడు? 15 రోజులు. దేవా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదయ్యా. నేను ఇదిగో అతను చెప్పిన 15 రోజుల దాకా ఉపవాసం ఉండి నీ సన్నిధిలోనే ప్రార్థన చేస్తా. నన్ను తిట్టిస్తావా, నన్ను అవమానపరుస్తావా, నన్ను నడివీధి పాలు చేస్తావా, ఏం చేసినా నువ్వే దేవా అని ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళుని ఒకటే ప్రార్థన, దేవా, నా అప్పులు తీర్చవా, నా అవమానమును ఆశీర్వాదముగా చేయవా, నాకున్న ఇబ్బందిని తొలగించవా అని ప్రతిరోజు కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చేవాడండి ఆ సోదరుడు. ఎంత ఏడ్చుకున్నాడో, ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు ఏడ్చుకున్నాడో ప్రార్థనలో. ఒకవైపు 15వ రోజు వస్తూ ఉంది. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. టైం తగ్గిపోతూ ఉంది. ఎటు పోవాలో అర్థం కాల. ఎక్కడికి వెళ్ళినా ₹1,00,000 2,00,000 ఇస్తారు కానీ 10,30,000 ఎవరైనా ఇస్తారా? అది ఏమీ లేని వానికి ఇవ్వటానికి ఎవరైనా విశ్వాసం ఉంచుతారా అండి? లేదు. ఈ సోదరుడు ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉపవాసం ఉండి మనలాగానే దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడండి. 10 రోజులైంది, ఏమీ లేదు. అమ్మో, ఇంకా 5 రోజులు. దేవా, ఏం జరిగినా నీకే స్తోత్రం నాయన. అతను నన్ను అవమానపరిచిన, నన్ను ఇంటి నుంచి బయట వేసిన నీకే స్తోత్రము దేవా. కానీ నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు మాట్లాడే దేవుడువు కదా, మాట వినే దేవుడువు కదా, ఎంతోమంది జీవితాల్లో కార్యము చేసావు, నా జీవితంలో కూడా చేయవా అని ప్రార్థన చేస్తుంటే 10 రోజులు అయిపోయింది, 11వ రోజు అయిపోయింది, 12వ రోజు వచ్చి అదే విధంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీకు అప్పు ఇచ్చిన అతని ఇంటికి త్వరగా వెళ్ళు, నీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి త్వరగా వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సోదరుడు ప్రార్థన చేసుకుంటా, ఇదేంటి, అతను నా ఇంటికే వచ్చి నా ఇంటి ముందే నా మొఖాన్ని ఊశాడు, ఇప్పుడు అతని ఇంటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఇంకేమైనా ఉందా? నన్ను కొట్టినా కొడతాడు, అవమానపరిచినా పరుస్తాడు. కానీ దేవుని స్వరం, నీవు లేచి అతని ఇంటికి వెళ్ళు అని మాట్లాడుతున్నాడు. దేవుని మాట ఆ సోదరుడు తీసుకొని, దేవా, నేనైతే ప్రార్థన చేశాను, ఇక నువ్వు ఏం చేసినా నీ ఇష్టం నాయన. ఏం చేసినా, నన్ను అవమానపరిచినా, నన్ను శ్రమకు అప్పగించినా, అక్కడ అతను నన్ను ఏది చేసినా నీకే మహిమ, నీకే స్తోత్రం నాయన అని లేచి అతని ఇంటికి వెళ్ళాడు. ఇంటి గుమ్మం ముందు నుంచి ఉన్నాడు కానీ లోపలికి పోవాలంటే భయం పడుతుంది. ఏమంటాడో అని. డబ్బులు తీసుకుని వెళ్తే ధైర్యంగా వెళ్ళొచ్చు, చేతిలో రూపాయి లేదు. అతని ఇంటి ముందుకు వెళ్ళి నుంచుంటే ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చింది. ఆమె ఊడుస్తూ ఉంది, ఇంటి ముందు ఊడుస్తూ ఉంటే ఈ సోదరుడు వెళ్ళి, అక్క
బావ ఎక్కడా, బావతో మాట్లాడదామని వచ్చాను అంటే వెంటనే ఆమె ఈయనకి వెళ్ళి ఎగాదిగా చూసి ఆడాడ ఉంటాడు పో అని కసురుకుంది. ఈయనకు భయం పుట్టింది ఈ సోదరుడికి. సరే ఆమె చెప్పింది కదా అని చెప్పని లోపలికి వెళ్ళాడు. ఏదో రెండు మూడు రూములు వెతికాడు, కనిపించలా. మళ్ళీ పిలిచాడు, అక్క బావ కనిపించలేదు, ఎక్కడున్నాడు అక్క? అక్కడెక్కడ రూములో ఉంటాడు, ఎత్తుక్కోవయ్యా, నా పనిలో నేనుంటే మళ్ళీ నీదొక్కోవాలా అని ఆమె. ఈయన అన్ని రూములు వెతుక్కుంటా ఓ రూమ్ దగ్గరికి వెళ్ళగానే కిటికీ ఓపెన్ అయి ఉంది. ఆ కిటికీలో నుంచి లోపలికి చూస్తే ఈయనకు అప్పిచ్చిన ఆయన స్టూల్ పెట్టుకొని స్టూల్ మీద ఎక్కి ఫ్యాన్కి ఉరేసుకోబోతున్నాడు. ఈయన వెర్రి కేకేశాడు, అక్క 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 అని వెర్రి కేకేశాడు. ఈలోపు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను మెడకు తాడు వేసుకొని ఆ స్టూల్ని తన్నాడు. ఈ సోదరుడు ఆ తలుపుని ఓపెన్ చేద్దామని ఎంత కొట్టినా అది రావట్లా. చివరికి ఆమె పర్మిషన్ తీసుకొని ఆ డోర్ని పగలగొట్టి ఆయన చావబోయే టైంకి వెళ్ళి ఆయన్ని పట్టుకొని పైకి లేపి వెంటనే ఆయన కుర్చీ ఒకటి వేసుకొని ఆ తాడు తీసి ఆ పెద్ద ఆయన తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. కాసేపు ఆయన అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చినాక ఉప్పు నీళ్లు దాపించి, ఎందుకు బావా పిచ్చి పని చేస్తున్నావు నువ్వు, ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది నీకు అని చెప్పని అతను ఆ సోదరుడు అతన్ని అడిగాడు అప్పిచ్చిన ఆయన్ని. ఆ అప్పిచ్చిన ఆయన తేరుకొని కాసేపు మౌనంగా ఉండి ఈ వచ్చిన సోదరుడితో అంటున్నాడు, అరే నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు నాకు చెప్తావా? నేను నిన్ను ముఖాను ఊసి అవమానపరిచా కదా, 10 మందిలో పట్టుకొని నిన్ను అవమానపరిచాను కదా, ఈరోజు నువ్వు రావటం కొద్దిగా ఆలస్యమైతే నా శవం ఖచ్చితంగా నా ఇంటి ముందు ఉంటుంది. నేను చచ్చిపోతే నీ అప్పు తీర్చే పని లేదు, నేను పోతే నీ అప్పు తీర్చే పని లేదు. ఎందుకురా నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు? పైగా ఇంత అప్పు పెట్టుకొని ఇంత సంతోషంగా ఎట్లా ఉంటున్నావు, ఇంత ధైర్యంగా ఎట్లా ఉంటున్నావు? నా దగ్గర డబ్బు ఉంది, నాకు పేరుంది, కానీ నాకు మనశ్శాంతి లేదురా, కుటుంబంలో సంతోషం లేదు, నువ్వెట్లా ఉంటున్నావు అని ఆ కుర్చీలో కూర్చొని అతను అడిగాడు అప్పిచ్చిన ఆయన. దానికి ఆ సోదరుడు చెప్పాడు, బావా నాకు ఎంత అప్పైనా ఉండొచ్చు, నాకు ఎంత ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ వాటన్నిటి నుంచి బయట వేసే దేవుడు నాకున్నాడు బావా. ఆ మాట విన్నాడండి ఆ పెద్ద ఆయన. లేచి ఆయన రూమ్లోకి వెళ్ళి బీరువా లోకర్ ఓపెన్ చేస్తే ఈ అప్పిచ్చిన వాళ్ళు నోట్లు రాస్తారు, ఐడియా ఉందా? నోటు రాస్తారు, ఐడియా ఉందా? వెళ్ళి ఆయన దగ్గర ఇంచుమించుగా ఈ సైజు నోట్లు ఉన్నాయంట. అంటే మరి ఎంతమందికి అప్పులు ఇచ్చాడో అవన్నీ తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టి, అరే ఇందులో నీ నోటు ఎదురా అన్నాడు. ఆ సోదరుడు అన్ని వెతికి, ఇదిగో బావా నా నోటు, ఎంత ఉందో అప్పు, నేను తీసుకుంది 2,30,000, 10 రూపాయల వడ్డీ మీద మొత్తం 10,30,000 ఉన్నాయి అని చెప్పాడు. వెంటనే ఆ పెద్ద ఆయన లేచి ఆ పుస్తకాన్ని, ఆ నోట్ని చింపి, నువ్వు నాకు 1 రూపాయి కూడా ఇచ్చే పని లేదు, సంతోషంగా ఉండు అన్నాడు. ఈ సోదరుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ పెద్ద ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, అరే నువ్వు ఆదివారం పూట చర్చికి వెళ్తావు కదా, ఈసారి నన్ను కూడా పిలువు, ఆ చర్చికి నేను కూడా వస్తా. ఆశ్చర్యం చెప్పనా, ఆ తదుపరి వారం ఆ సోదరుడితో పాటు అతను అప్పిచ్చిన ఆయన వచ్చాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని విని అతను, అతని భార్య ఇద్దరూ రక్షణ పొందుకున్నారు. దేవునికి మహిమ. ఇంతకీ ఆ అప్పుల నుంచి బయటపడ్డ ఆ సోదరుడు ఈరోజు సేవకుడై ఇంచుమించుగా 5 సంఘాలు కట్టాడు. ఆయనే దైవజనుడు యోసేపు అన్న.
కనిపిస్తున్నాడా మీకు? ఇదిగో అన్న. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైంది ఇది? మనిషికి సాధ్యమా? మనిషికి సాధ్యమా? ఎన్ని రోజుల్లో తీరిపోయిందన్న నీ అప్పు? 13 రోజుల్లో. మొత్తం ఆయన ప్రార్థన చేశాడు. 15 రోజులు గడువిస్తే 1 నుంచి 12 13 రోజు, మొత్తం 13 రోజుల్లో ఏకదం 10,30,000 తీర్చిపడేశాడు దేవుడు. ఎలా అంటే మరి అంతే. అసాధ్యం మనకి, కానీ ఆయనకు అన్నీ సాధ్యమే. మరి ఆ సేవకుడు అప్పు పోవటానికి, తనకున్న కష్టం పోవటానికి ఏం చేశాడండి? శుభ్రంగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఫోన్ తీసుకొని ఏం వీడియో పెట్టారు అని చూస్తా కూర్చున్నాడా? కొంతమందికి నెత్తి మీద పుట్టాడు, దుఃఖం ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రార్థనతో సంతోషంగా ఉండండి, ప్రార్థన చేసుకునే ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ధైర్యంగా ఉంటారు. ఏమన్నా ఉపయోగం ఉందా? అదిగో సేవకుడు విశ్వాసం ఉంచి దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా, నాకు నువ్వే దిక్కు, నా ఆశ్రయము, నా కొండ, నా కోట, అన్నీ నీవే. నేను మనుషుల వద్దకి వెళ్ళి నా చెయ్యి చాపనయ్యా, నన్ను అవమానపరిచినా ఘనపరిచినా నువ్వే నాయనా అంటూ ఈ సోదరుడు, ఈ సేవకుడు దేవుణ్ణి అడిగాడు. ఆయన ప్రతి అక్కర తీర్చి ఈరోజు ఎన్ని సంఘాలన్నా మొత్తం 5 ప్రాంతాల్లో దేవుని మందిరాలు స్థాపించబడ్డాయి. ఒకప్పటి త్రాగుబోతు ఈరోజు క్రీస్తు సైనికుడయ్యాడు. మరి మన జీవితాలు అటువంటి కార్యాలు జరగాలంటే ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అవుతాయా? ఈ విధంగా ప్రార్థిస్తే అవుతాయా? ఈ విధంగా ప్రార్థన చేస్తే మరి రండి, మోకాళ్ళ మీదకి రండి.